దాన్ని ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తా ఆటోమేటిక్గా. హుహు. దాంతో పాటుగా ఏడీబీ అని అయ్యని చాలా వస్తాయి లోన్స్. అవును. ఇప్పుడు ఈ 15,000 కోట్లు కాదు, హ్మ్. నాకు తెలిసి కనీసం ఒక 40-50 వేల కోట్లు హ్మ్. వివిధ సంస్థల ద్వారా లోన్ తీసుకోబోతున్నారు. హుహు. ఎందుకంటే ముందు ఇక్కడ ఇంతకు ముందు కూడా మనం అనుకున్నాం, హ్మ్. విత్తు ముందా చెట్టు ముందా అన్నట్టు. అవును. ఇక్కడ ముందు పరిశ్రమలు రావాలంటే లేదా బిజినెస్ ఈ సాఫ్ట్వేర్ ఇంకోడు రావాలంటే నగరం సెట్ అయితే ఆడొస్తాడు. హ్మ్. వాడు వస్తే నగరం సెట్ అవుతుంది. హ్మ్. వాడికి ప్రైమరీ ఫెసిలిటీ లేకుండా అటు రాడు. అవును. ప్రైమరీ ఫెసిలిటీకే వాళ్ళు 1,50,000 కోట్ల రూపాయలు కావాలని మనం ముందే చెప్పుకున్నాం కదా. హ్మ్. ఇప్పుడు ఈ 1,50,000 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి? స్థలం అమ్మితే వస్తాయి. హ్మ్. ఇప్పుడున్న పరిస్థితులు ఈ ఖాళీ స్థలం అమ్మితే ఎవడు కొంటాడు? హ్మ్. 4 కోట్లకో 5 కోట్లకో కొంటాడు. మాక్సిమం 4 కోట్లు అంటే బలవంతంగా అంటగట్టాలి. హ్మ్. ఎందుకంటే ఒకసారి దెబ్బతిన్న ప్రాజెక్ట్. హ్మ్. కాబట్టి ₹1 కోటి 2 కోట్లకి అయితే కనుక ఇప్పుడు 7,000 ఎకరాలు ఉన్నాయి వీళ్ళ దగ్గర. హ్మ్. 1000 కలిపి 4 కోట్లు పెట్టి 4,000 కోట్లే వస్తుంది. హ్మ్. అదే ఈ డబ్బులతో ముందు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెట్ చేస్తున్నారు అనుకోండి, హ్మ్. అప్పుడు మార్కెట్ వాల్యూ పెరుగుతుంది. అవును. హ్మ్. మార్కెట్ వాల్యూ పెరిగినప్పుడు ఆ తర్వాత ఈ భూమిని అమ్మారు